Hi friends, welcome to Government Jobs Portal online classes. So మన ఏరియా వైశాల్యం పార్ట్ 2 కి వచ్చామండి. సో పార్ట్ 1 లో ఒక 35 క్వశ్చన్స్ చూసాం. సో పార్ట్ 2 లో ఇంకొక 35 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో 36th క్వశ్చన్ చూద్దాం. A towel when bleached was found to have lost 20% of its length and 10% of its breadth. The percentage of decrease in area is. సో చూడండి, ఒక టవల్ తడిపితే టవల్ని తడపడం వల్ల ఏం జరిగిందంట, పొడుగులో 20%, వెడపులో 10% తగ్గిందండి. ఇప్పుడు దాని వైశాల్యం తగ్గుదల శాతం ఎంత అంటున్నారు. సో మనం ఆల్రెడీ ఇందాకలే లాస్ట్ క్వశ్చన్స్ లో చూసామండి, సక్సెసివ్ ఇంక్రీజ్ రెండు పెరిగినా లేదా రెండు తగ్గినా కూడా మనకు ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 అని చెప్పుకున్నామండి. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి తగ్గింది కాబట్టి మైనస్ తీసుకోవాలండి. అంటే -20% ఇది. ఇప్పుడు y వచ్చేసి ఏంటి, -10% ఇది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుందండి, ప్లస్ అయిపోతుందండి. ప్లస్ అయిపోతుంది. 20 × 10 వచ్చేసి 200 బై 100. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇది 30%, ఇది 100 2 టైమ్స్ పోతుందండి, ఇది 2%. సో 30% ఇది 2% అంటే -28% వస్తుందండి. అంటే ఏమవుతుంది, 28% తగ్గుతుంది. సో ఏమవుతుందండి, 28% తగ్గుతుంది. సో దీన్ని మామూలు మెథడ్ లో చేసుకోవాలంటే మనకి ఇంకో మెథడ్ ఉంది, L × B. మనం చేసుకోవాలి. ఏం చేస్తాం, 20% తగ్గింది అంటే 5కి 1 తగ్గిందని, అంటే 4/5 ఇది అయ్యింది. సో ఇది 10% తగ్గింది. 10% తగ్గింది అంటే ఇదేంటి, 9/10 అయ్యిందని దీని అర్థం. అంటే 10కి 1 తగ్గింది కాబట్టి 10% తగ్గిందని చెప్తాం. సో 10కి 9 తగ్గిందండి. సో 9 4s are 36, 10 5s are 50. సో దీన్ని డబల్ చేస్తామండి. డబల్ చేస్తే ఎందుకు, కింద 100 రావాలి. సో కింద 100 రావాలంటే పైన 72 ఉంటుంది. సో 72% అవుతుందండి. అంటే ఎంత తగ్గింది, 28% తగ్గింది. మనం ఇలా కూడా సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫాస్ట్ గా మనం సింపుల్ గా ఏంటి, 20% అంటే 4/5, ఇది 10% అంటే 9/10, సో 36/50 అంటే 72/100. సో 28% తగ్గింది అని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట, చాలా క్లియర్ గా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ హాఫ్డ్ while its breadth is tripled. What is the percentage change in area? ఒక దీర్ఘ చతురస్రం పొడవును సగం చేశారంట. పొడవును ఏం చేశారు, సగం చేశారు. వెడల్పును ఏం చేశారు, 3 రెట్లు పెంచారు. ఇప్పుడు దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత మార్పు వచ్చింది అంటున్నారు. సో ఇప్పుడు చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా వైశాల్యం అంటే ఏరియా. సో ఇప్పుడు ఏం చేశారు, రెక్టాంగిల్ లెంత్ ని హాఫ్ చేశారంటే 1/2 చేశారండి. బ్రెడ్త్ ని ట్రిపుల్ చేశారంటే 3 ఇంతలు చేశారు. సో 3 × 3 చేశారు. అంటే మొత్తానికి ఏమైందండి, 3/2 ఇంతలో అయ్యింది. 3/2 అంటే ఎంత, 3/2 అంటే ఎంత అండి, 1.5. అంటే ఆ 1 అలా ఉండగా ఇంకొక 0.5 పెరిగిందండి, అంటే 50% పెరిగింది. సో 50% ఇంక్రీజ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ డిక్రీజ్డ్ బై R% అండ్ ద బ్రెడ్త్ ఈస్ ఇంక్రీజ్డ్ బై R + 5%. Find R if the area of the rectangle is unaltered. సో చూడండి, ఒక దీర్ఘ చతురస్రం పొడవును ఏం చేశారంట, 6% తగ్గించారంటండి. తర్వాత వెడల్పుని ఏం చేశారంట, R + 5% పెంచారంట. ఇప్పుడు దీర్ఘ చతురస్ర వైశాల్యంలో మార్పు లేకపోతే R విలువ ఎంత అంటున్నారు. సో ఇప్పుడు చూడండి, దీర్ఘ చతురస్రం L × B వచ్చేసి మనకి ఏరియా A అవుతుందండి. కానీ ఇక్కడ ఏం చేయడు, L ని వచ్చేసి మనకి 6% తగ్గించారు. లెంత్ ని ఏం చేశారు, పొడవుని 6% తగ్గించారు. 6% తగ్గించడం అంటే ఏంటి, 6% తగ్గించారు అంటే ఈ L ని 6% తగ్గించడం అంటే 100 - R చేశారండి. ఓకే, బై 100 పర్సెంటేజ్ అంటే ఇలా చేస్తాం, ఇంటూ L అయిందండి. ఓకే, సో ఇంటూ B ని ఏం చేశారండి, B ని R + 5% పెంచారు. R + 5% దీన్ని పెంచడం జరిగింది. అంటే 100 + R + 5% పెంచారు బై 100 ఇంటూ B చేశారండి. సో ఇది చేసినా గానీ ఏరియా A అలాగే ఉన్నది. ఎలా ఉన్నదండి, సేమ్ అలానే ఏరియా అనేది చేంజ్ రాలేదు అని చెప్తున్నారండి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం క్లియర్ గా సింపుల్ గా రాసుకోవాలంటే R% డిక్రీజ్ చేశారు అంటే 100 - R/100 ఇంటూ ఇదేమవుతుందంటే R + 5% పెంచారు అంటే 100 + R + 5/100. ఇది ఏమవుతుంది, ఏం పెరగలేదు తగ్గలేదు, ఏరియా అనేది సమానంగా ఉంది, అన్ఆల్టర్డ్. ఓకే, మార్పు అనేది లేదంటారు వైశాల్యంలో. అంటే ఇది 1కి సమానం అవ్వాలి. ఇది దేనికి సమానం అవ్వాలండి, 1కి సమానం అవ్వాలి. సో సింపుల్ గా మనం ఇచ్చిన ఆప్షన్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెంటనే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట.
సో 8 అవ్వడానికి ఛాన్స్ ఉంది. అసలు 100 - 8 ఇక్కడ 92 వస్తుంది, చాలా కష్టం అవుతుందండి. సో 8 అవ్వడానికి ఛాన్స్ లేదు. మనకి నెంబర్స్ చూస్తే కూడా అర్థం చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అయింది అనుకోండి, 10 అయితే ఏమవుతుంది 90/100 అవుతుంది. ఇది ఏమవుతుందండి 115/100 అవుతుంది. సో ఇది అసలు ఈక్వల్ అవుతుందా? మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవ్వదు. సో ఇదేంటి, ఇది కూడా 10 కూడా అవ్వదు. సో అలాగే 5 తీసుకున్నాం అనుకోండి, 5 అయితే ఏమవుతుంది 95/100 అవుతుంది ఇంటూ 110/100 అవుతుందండి. సో ఇక్కడ ఈక్వల్ అవుతుందా? 0 0 క్యాన్సిల్ చేస్తే ఇది పైన 5 వస్తుంది, కానీ కింద క్యాన్సిల్ అవుతుందా? 1 అవ్వాలండి. సో 1 ఇక్కడ కూడా అవ్వదు. సో 15 తీసుకుంటాం, 15 తీసుకున్నా సరే అవ్వదు, ఎందుకంటే 5లు వస్తున్నాయి కాబట్టి. 20 తీసుకుందాం, 20 తీసుకుంటే చూడండి 100 - 20 అంటే 80/100 ఇంటూ 100 + 20 + 5 అంటే 125/100 అండి. సో చూడండి 24s 25s 25 5s 25 4s అంటే 4 4 5 5 క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది. సో సింపుల్ గా మనం ఆప్షన్స్ ని మనం యూజ్ చేసుకొని ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలం అన్నమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ లోని మనం ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవాలి. దీన్ని ఇంకొకలా ఎలా మాట్లాడుకోవచ్చు, మన ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి 6% పెరిగింది, R+5% తగ్గింది, సారీ R% తగ్గింది, R+5% పెరిగింది. సో ఇక్కడ మనం ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మనం ఫాస్ట్ గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 20ని మనం డైరెక్ట్ గా తీసుకున్నాం అనుకోండి, 20% పెరిగింది, 20% పెరిగింది, 20% తగ్గింది, 20% తగ్గింది అంటే 4/5 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుంది 20 + 5 25% పెరిగింది, 25% పెరిగిందంటే ఏంటంటే 5/4 అవుతుంది. సో క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో అలా మనం సింపుల్ గా ఆప్షన్స్ ని మనం అసలు కింద రాసుకున్నాం కదా ఇందాక 100 + R అని, అవి కూడా రాసుకోకుండా ఆప్షన్స్ నుంచి మనం డైరెక్ట్ గా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా మనం సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60%. బై వాట్ % వుడ్ ద విడ్త్ హ్యావ్ టు బి డిక్రీజ్డ్ సో యాజ్ టు మెయింటైన్ ద సేమ్ ఏరియా? సో చూడండి, ఒక దీర్ఘ చతురస్రం పొడవును 60% ఎక్కువ చేశారంట. దాని వైశాల్యంలో ఏ మార్పు లేకపోవడానికి దాని వెడల్పు ఏ శాతం మేరకు తగ్గించాలి అంటున్నారండి. సో ఇప్పుడు చూడండి లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇంక ప్రతిసారి మనం ఇది వేసుకోకర్లేదండి. ఏంటి ఇంకా మనకి అర్థం కావాల్సింది ఏంటి, 60% పెంచారు అంటే 100కి 60 పెంచినట్టు. 100కి 60 పెంచారంటే 10కి 6 పెంచారు, 10కి 6 పెంచారంటే అది 16/10 అయిందండి. సో ఇది ఏమైంది 16/10 ఇంటూ ఇది ఎల్ మిగులుతుంది. ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇది ఏమవ్వాలి 16/10 అయింది కాబట్టి ఇది 10/16 అవ్వాలి, రైట్? ఇది ఏమవ్వాలి 10/16 అవ్వాలి. సో ఇంటూ బి అవ్వాలి. సో ఇప్పుడు ఈ 10/16 అవ్వాలంటే ఎంత తగ్గినట్టు, ఎంత తగ్గిందండి 16కి 6 తగ్గింది. ఎంత తగ్గింది 16కి 6 తగ్గింది. 16కి 6 తగ్గిందంటే 100కి ఎంత తగ్గింది 16 × 6.6 = 100, రైట్? సో ఇంటూ 6.6 చేస్తాం, దీన్ని కూడా 6 × 6.6 చేస్తాం. క్లియర్ గా ఆన్సర్ కనిపించేస్తుంది మనకి, రైట్? 37.5 అని మనకి క్లియర్ కనిపిస్తుంది. 16 × 6.25 అండి. సో 6.25ని 6 తో మల్టిప్లై చేస్తే 37.5 మనకి వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఇంక్రీజ్డ్ బై 30% వైల్ ఇట్స్ బ్రెడ్త్ రిమైన్స్ సేమ్, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్ ఫిగర్స్? సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఒక దీర్ఘ చతురస్రాకార స్థలం పొడవు 30% పెంచారంట, వెడల్పు మార్పు చేయకపోతే, వెడల్పుని అసలు మార్పు చేయలేదంట, అప్పుడు చూడండి ముందటి తరువాత బొమ్మల వైశాల్య నిష్పత్తులు. సో ఇక్కడ చూడండి తరువాత ముందు బొమ్మలను రావాలి. ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఏమొచ్చింది వైల్ ఇట్స్ బ్రెడ్త్ రిమైన్స్ సేమ్, వాట్ విల్ ద రేషియో ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్? ఫస్ట్ న్యూ అంటున్నారు, తర్వాత ఓల్డ్ అంటున్నారు. సో న్యూ రేషియో ఏమవుతుంది 30% పెంచారండి, పొడవును 30% పెంచారు అంటే 100కి 30 పెంచారు. సో ప్రతిసారి చూడకూడదు అంటే 10కి 3 పెంచారు, 10కి 3 పెంచారంటే 13/10 అయిందండి. సో ఆ ఎల్ అలాగే ఉంది, ఎల్ 13/10 అయింది, బి అలానే ఉందండి. సో ముందు ఎలా ఉంది ఎల్ ఇంటూ బి ఉంది. సో ఎల్ ఇంటూ బి క్యాన్సిల్ చేసుకుంటే 13:10 అవుతుంది. రేషియో ఏమవుతుందండి 13:10 అవుతుంది. సో నన్ ఆఫ్ దీస్ వస్తుంది. అదే ఇక్కడ మనకి క్లియర్ గా ముందు ఇక్కడ తెలుగులో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటి ముందుటి తర్వాత రేషియో అన్నారు. సో ముందు రేషియో ఎల్ ఇంటూ బి ఇటు పక్క వస్తుంది, ఇది వచ్చేసి మనకి ఇటు పక్క వస్తుంది, అంటే అప్పుడు ఏమవుతుంది 10:13 అవుతుంది అనమాట. సో ఓకే, ఇంగ్లీష్ లో వచ్చేసి న్యూ టు ఓల్డ్ ఫిగర్స్ అన్నారు, ఇక్కడ మనకి ముందు తర్వాత అన్నారు, కాబట్టి తెలుగు క్వశ్చన్ ప్రకారం మనకి 10:13 ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ టైపిస్ట్ యూజెస్ ఏ షీట్ మెజరింగ్ 20 cm by 30 cm length wise. If a margin of 2 cm is left on each side and a 3 cm margin on top and bottom, then % of the page used for typing is. సో చూడండి ఒక టైపిస్ట్ ఏం చేశాడంట 20 cm × 30 cm కాగితాన్ని
పొడవు దిశగా ఉపయోగిస్తున్నాడు. చూడండి ఒక పేపర్ ఉందంట. ఓకే, సో దీని పొడవు ఎంత అంట, మొత్తం 30 సెంటీమీటర్లు అంట. దీని వెడల్పు ఎంత ఇచ్చారు, 20 సెంటీమీటర్లు ఇచ్చారండి. తర్వాత ఏమంటారు, రెండు ప్రక్కల 2 సెంటీమీటర్లు పైన కింద 3 సెంటీమీటర్లు మార్జిన్ గా వదిలేస్తాయి. చూడండి, ఇఫ్ ఏ మార్జిన్ ఆఫ్ 2 సెంటీమీటర్ ఈజ్ లెఫ్ట్ ఆన్ ఈచ్ సైడ్ అండ్ ఏ 3 సెంటీమీటర్ మార్జిన్ ఆన్ టాప్ అండ్ బాటమ్, అంటే పైన వచ్చేసి 3 సెంటీమీటర్లు మార్జిన్ వదులుతున్నారంట. పైన 3, కిందన కూడా 3 వదిలేరంట. పక్కన వచ్చేసి ఈ పక్కన వచ్చేసి 2, ఈ పక్కన వచ్చేసి ఇంకొక 2 సెంటీమీటర్లు మార్జిన్ అనేది వదలడం జరిగిందంట. ఇప్పుడు టైప్ చేయడానికి ఉపయోగించిన పేజ్ భాగం శాతం అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది, దీన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారండి. దీన్ని మాత్రమే ఇక్కడ ఉపయోగిస్తున్నారు. సో ఇది ఎంత భాగం ఉంది అంటున్నారండి. ఇది ఎంత భాగం, ఎంత శాతం ఉంది మొత్తం పేజ్లోని ఈ టైప్ చేయడానికి యూజ్ చేసే భాగం, ఉపయోగించే భాగం మాత్రమే ఎంత శాతం ఉంది అంటున్నారు. సో చూడండి, ఇటు పక్క క్లియర్ గా చూడండి. అంటే 20లోంచి ఇటు 2 తీసేస్తే ఇది ఏమవుతుంది, 16 అవుతుంది. 30లోంచి ఇటు 3 తీసేస్తే ఇది ఏమవుతుంది, 24 అవుతుంది. సో దీని ఏరియా ఎంత అవుతుంది, దీని వైశాల్యం 16 × 24 అవుతుంది. 16 × 24 అవుతుంది. కానీ మనకి ఏం తెలుసు, మొత్తం పేజ్ ఏరియా ఏంటండి, 30 × 20 అండి. సో ఇందులో ఇది ఎంత శాతం అనుకోవాలంటే ఇంటూ 100 చేస్తాం, సింపుల్. సో 0 0 0 0 క్యాన్సిలేషన్, 3 1s 3 8s 2 1s 2 4s 16 × 4 64. సో 64% పేజ్ ని అతను ఉపయోగిస్తున్నాడు. దేనికి, అతను టైప్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ రూమ్ ఈస్ 15 feet long and 12 feet broad. A mat has to be placed on the floor of this room, leaving 1.5 feet space from the walls. What will be the cost of the mat at the rate of 3.50 per square feet? సో చూడండి, ఒక గది పొడవు వచ్చేసి 15 ఇంచులు, 15 ఫీట్. అలాగే ఇంకోటి వచ్చేసి వెడల్పు వచ్చేసి 12 అడుగులు. సో క్లియర్ చూడండి, ఒక గది తీసుకున్నామండి. ఇది వచ్చేసి 15 అంట, ఇది వచ్చేసి 12 అంట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, గది నేల మీద గోడల వెంబడి చుట్టూ ఏం చేశారు, 1.5 స్థలం వదిలేశారంటండి. అంటే ఇటు పక్క 1.5 వదిలేశారు, అటు పక్క 1.5 వదిలేశారు, ఇటు పక్క 1.5 వదిలేశారు, ఇటు పక్క 1.5 వదిలేశారు. మొత్తం 1.5 వదిలేశారండి. సో ఇదంతా ఏంటి, ఇది 1.5, ఇది కూడా 1.5, ఇది 1.5, ఇది 1.5. ఓకే, 1.5 అడుగును వదిలేశారు. మిగతా నేలని తివాచీ కప్పడానికి, సో మిగతా నేలని, ఈ నేలను మొత్తం తివాచీ కప్పడానికి చదరపు అడుగులు రూపాయలు, ఒక్కొక్క అడుగుకి ఎంత అంటే చదరపు అడుగుకి, ఒక చదరపు అడుగుకి 3.5 రూపాయలు రేట్ అయితే ఖర్చు మొత్తం ఎంత అవుతుంది అంటున్నారండి. సో అంటే దీని వైశాల్యం మనం కనుక్కోవాలన్నమాట. ఎన్ని చదరపు అడుగులు, ఎన్ని స్క్వేర్ ఫీటో మనం కనుక్కోవాలి. సో స్క్వేర్ ఫీట్ కనుక్కోవడానికి ఇటు 1.5 పోయిందంటే మొత్తం 3 పోయిందండి. 3 పోయిందంటే 9 మిగులుతుంది. ఇటు పక్క 1.5, ఇటు పక్క 1.5 పోయిందంటే 3 పోయిందండి 15లో, అంటే ఇది 12 మిగులుతుంది. సో 12 × 9 ఎంత అండి, 108. సో 108 స్క్వేర్ ఫీట్ వచ్చిందండి దీని ఏరియా మనకి. అంటే 108 చదరపు అడుగులు వచ్చింది. సో ఒక చదరపు అడుగుకి 3.5. సో ఇంటూ 3.5 మనం చేస్తాం. ఇంటూ 3.5 చేసుకుంటే మనకి సింపుల్ గా ఆన్సర్ అనేది వస్తుంది. 3.5తో మల్టిప్లై చేయాలంటే సింపుల్ గా ఏం చేయొచ్చు, 3 108 ఎంత అండి, 3 108 324. ఇంకొక అర అంటే 54 అవుతుందండి. సో దీన్ని కలపండి, 378 వచ్చింది. సో ఎంతండి, 378 రూపాయలు. ఓకే, సో మనం ఇలా సింపుల్ గా క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే చాలా ఫాస్ట్ గా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్ వేయకుండానే మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తాము, 1.5 అడుగులు అటు ఇటు పోతుంది అంటే ఇది ఏమైపోతుంది, 3 పోతుందండి. అటు ఇటు కాబట్టి ఇది 9 అయిపోతుంది, ఇది 3 పోతుంది అంటే ఇది 12 అవుతుంది. సో 12 × 9 108 అని చెప్పొచ్చు. 108 × 3.5 చేస్తాం, సింపుల్ అన్నమాట. ఓకే, సో ఇలా మనం సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ విల్ బి ది కాస్ట్ ఆఫ్ గార్డెనింగ్ 1 meter బ్రాడ్ బౌండరీ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ హ్యావింగ్ పెరిమీటర్ ఆఫ్ 340 meters at the rate of ₹10 per square meter. సో చూడండి, 340 మీటర్లు చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రాకార స్థలం చుట్టూ చూసుకోండి, ఒక స్థలం ఉన్నదంట. ఓకే, దాని చుట్టుకొలత ఎంతంట, 340 మీటర్లు అంట. సారీ, 340 మీటర్లు. ఓకే, సో ఇప్పుడు ఏం వచ్చాడు, ఆ స్థలం చుట్టూ 1 మీటర్ వెడల్పుతో సరిహద్దుల్లో, సో 1 మీటర్ చుట్టూ, ఆ స్థలం చుట్టూ ఏం చేశారంట, 1 మీటరు
వెడల్పుతోని మొత్తం ఇక్కడ 1 మీటర్, ఇటుపక్క 1 మీటర్, ఇటుపక్క 1 మీటర్, అలాగే ఇటుపక్క 1 మీటర్, ఇటుపక్క 1 మీటర్. ఏం చేశారంటే 1 మీటర్లోని మనకి సరిహద్దుల్లో పూలు పెంచడానికి చదరపు అడుగులు ₹10 రేటుతో అయ్యే ఖర్చు అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పూలు నాటారంటండి. మొత్తం పూలు నాటడానికి ఒక చదరపు అడుగుకి ₹10 అవుతుందంట. అలా అయితే మొత్తం ఎంత అవుతుంది అని అడుగుతున్నారు అనమాట. ఎంత అవుతుంది మనకి దీని మొత్తానికి అని అడుగుతున్నారు. సో క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఈ బాక్స్ లోపల బాక్స్ వదిలేసి ఓన్లీ ఇది మాత్రమే పూలు ఎక్కడైతే వేసారో దాన్ని మాత్రమే ఆ ఏరియా ఆ వైశాల్యం మాత్రమే కనుక్కుంటే చదరపు అడుగులు వస్తుంది, స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఒక స్క్వేర్ ఫీట్ కి ₹10 అంటున్నారు, ఒక చదరపు అడుగుకి ₹10 అంటున్నారు. సో ఆ వచ్చిన దాంతో మనం 10ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వెంటనే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో సింపుల్ గా ఏం చేయొచ్చండి, ఈ పెద్ద రెక్టాంగిల్ ఏరియాలోంచి ఈ చిన్న రెక్టాంగిల్ ఏరియాని మనం తీసివేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ అనుకోండి, ఇది బి అనుకోండి. అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుంది, ఇటుపక్క 1 పెరిగింది, ఇటుపక్క 1 పెరిగింది అంటే మొత్తం L+2 అవుతుంది. బి ఎంత అవుతుంది, బ్రెడ్త్ ఎంత అవుతుంది, ఇటుపక్క 1 పెరిగింది, ఇటుపక్క 1 పెరిగింది అంటే ఇది మొత్తం B+2 అవుతుంది. సో కొత్త ఏరియా ఏమవుతుంది, పెద్ద ట్రయాంగిల్ ది L+2 ఇంటూ B+2 అవుతుంది. ఈ డయాగ్రామ్ మనకి మీకు అర్థం అవడానికి మాత్రమే వేయడం జరిగింది అనమాట. సో మనం డయాగ్రామ్ వేయకుండా డైరెక్ట్ గా మనం చేయొచ్చు. మైనస్ ఏం చేయాలి, ఇందులోంచి ఇందులో తీసేయాలంటే LBని తీసేయాలండి. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి కొత్త ఏరియా వస్తుంది. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, L ఇంటూ బి LB, 2 ఇంటూ L 2L, 2 ఇంటూ బి 2B, 2 ఇంటూ 2 4 అండి. మైనస్ LB ఈజ్ ఈక్వల్ టు LB క్యాన్సిల్ అయితే 2 ఇంటూ L ప్లస్ బి ఉందండి. 2 ఇంటూ L ప్లస్ బి ప్లస్ 4. 2 ఇంటూ L ప్లస్ బి ఎంతండి, మనకి పెరిమీటర్ అవుతుంది. దీని చుట్టుకొలత అవుతుంది. చుట్టుకొలత ఎంత ఇచ్చారు, 340 ఇచ్చారు. సో 2 ఇంటూ L ప్లస్ బి ప్లేస్ లో 340 పెట్టుకుంటాం. 340 ప్లస్ 4 344. సో మనకి ఓన్లీ దీని ఏరియా, దీని వైశాల్యం మాత్రమే, పూలు నాటిన వైశాల్యం మాత్రమే ఎంత వచ్చింది, 344 వచ్చింది. సో ఒక చదరపు అడుగుకి ₹10. సో 344 చదరపు అడుగులకి 344 ఇంటూ 10 3440 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2 meters broad pathway is to be constructed around a rectangular plot on the inside. The area of the plot is 96 square meters. The rate of construction is ₹50 per square meter. Find the total cost of the construction. చూడండి, దీర్ఘ చతురస్రాకార స్థలంలో లోపల వైపున చూసుకోండి, ఒక దీర్ఘ చతురస్రం స్థలం ఉందంట. సో దీని లోపల వైపున ఏం చేయాలంట, 2 మీటర్ వెడల్పు గల బాటను చుట్టూ నిర్మించాలంట. సో లోపల ఏం చేస్తున్నారు, 2 మీటర్లు బాట అంటే ఇది మొత్తం ఏంటి, ఇక్కడ 2 మీటర్లు, ఇటు 2 మీటర్లు, ఇటు 2 మీటర్లు, ఇటు కూడా 2 మీటర్లు అండి. ఓకే, స్థలం వైశాల్యం వచ్చేసి 96 మీటర్ స్క్వేర్. స్థలం వైశాల్యం ఎంత అంటున్నారండి, ఈ మొత్తం స్థలం వైశాల్యం ఎంత, 96 మీటర్ స్క్వేర్, 96 స్క్వేర్ మీటర్ అని ఇచ్చారండి. సో స్థలం వైశాల్యం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నిర్మాణం ఖర్చు ₹50 per మీటర్ స్క్వేర్ అయితే మొత్తం నిర్మాణం ఖర్చు ఎంత అంటున్నారు. సో ఈ పాత్ ని నిర్మించడానికి, ఓకే, ఈ పాత్ ని మనం ఈ బాటను నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది, 1 మీటర్ స్క్వేర్ కి ₹50 అయితే అని మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ బయట ఉన్న ఈ రెక్టాంగిల్ ని మొత్తం మనం ఈ లెంత్ వచ్చేసి L, బ్రెడ్త్ వచ్చేసి B అని అనుకున్నాం అనుకోండి. సో లోపల ఎంత అవుతుంది, ఇక్కడ 2 తగ్గుతుంది, ఇక్కడ 2 తగ్గుతుంది అంటే ఇది L-2 అవుతుంది. B ఎంత అవుతుంది, సారీ B L-4 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 2 ఇక్కడ 2 తగ్గుతుంది కాబట్టి. B ఏమవుతుంది, ఇక్కడ 2 ఇక్కడ 2 తగ్గుతుంది కాబట్టి ఇది B-4 అవుతుంది. సో ఈ మొత్తం ఏరియాలోంచి, మొత్తం ఏరియా ఎంతండి, L ఇంటూ B లోంచి ఏం తీసేయాలండి, ఈ ఏరియా తీసేయాలి, ఈ వైశాల్యం తీసేయాలి, లోపల ఉన్న వైశాల్యం, లోపల ఉన్న దానికి వైశాల్యం అంతా L-4 ఇంటూ B-4 ని తీసివేయాలి. ఓకే, సో అప్పుడు ఇక్కడ వస్తుంది మనకి ఏరియా ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. LB మైనస్ L ఇంటూ B వచ్చేసి LB అండి, -4B ఇంటూ 4 అంటే +4B, -4L ఇంటూ 4 అంటే +4L, మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అంటే -16 అండి. సో ఇక్కడ చూడండి LB క్యాన్సిల్ అయింది, బట్ 4 ఇంటూ L ప్లస్ B మిగిలిందండి. 4 ఇంటూ L ప్లస్ B వాల్యూ మనకు తెలుసా, తెలీదు. L ప్లస్ B వాల్యూ మనకి తెలియదు, మనకి ఇక్కడ చుట్టుకొలత ఇవ్వలేదు, బట్ వైశాల్యం ఏరియా ఇచ్చారు. సో దీంతో మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయలేము. సో ఏంటండి, డేటా ఇన్అడిక్వేట్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. విత్ ఇన్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ 10 మీటర్ వైడ్ 20 మీటర్ లాంగ్, we wish to pave a walk around the borders of uniform width
సో యాజ్ టు లీవ్ అన్ ఏరియా ఆఫ్ 96 మీటర్ స్క్వేర్ ఫర్ ఫ్లవర్స్, హౌ వైడ్ షుడ్ ద వాక్ బి? సో చూడండి 10 మీటర్లు వెడల్పు 20 మీటర్లు పొడవు గల దీర్ఘ చతురస్రాకారపు తోటలో, సో ఒక 10 మీటర్లు వచ్చేసి వెడల్పు ఉందంట, 20 మీటర్లు వచ్చేసి పొడవు ఉందంటండి. దీర్ఘ చతురస్రాకారపు తోటలోని చుట్టూ సరిహద్దులు ఏకరూపంలో వెడల్పు గలవిగా బాట 96 మీటర్ స్క్వేర్ స్థలం పూల కోసం వదిలి నిర్మించాలి. బాట వెడల్పు అంటున్నారండి. సో క్లియర్ గా ఏం చేస్తున్నారు? వాక్ అరౌండ్ ది బార్డర్స్ ఆఫ్ యూనిఫామ్ విత్ సో యాజ్ టు లీవ్ అన్ ఏరియా ఆఫ్ 96 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మధ్యలో వచ్చేసి ఏం చేయాలంటున్నాడు? ఈ మధ్యలోని పూలు వేయడానికి పూలు మొత్తం వేస్తారంట. ఎన్ని చదరపు అడుగులు వేస్తారంట? 96 చదరపు అడుగుల్లోని స్క్వేర్ ఫీట్ లోని మనకి ఇక్కడ వేస్తారంట, స్క్వేర్ మీటర్స్ లోని. ఓకే, సో మీటర్ స్క్వేర్ లో వేస్తారంట. సో అలా అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ ఏంటి? పాత్ ఉండాలంటున్నారు, ఈ దారి ఉండాలంటున్నారు. ఎన్ని అడుగుల్లో ఉండాలంటున్నారు? ఆ బాట వెడల్పు ఎంత ఉంటుంది అంటున్నారండి. ఆ బాట వెడల్పు ఎంత ఉంటుంది అంటున్నారు? సమానంగా ఉందంటున్నారు. సో ఇక్కడ నుంచి ఇది సమానం ఉంటుంది, ఇది కూడా సమానంగా ఉంటుంది అంటున్నారు. సో ఆ బాట ఎంత వెడల్పు ఉంటే, ఓకే, ఎంత వెడల్పు ఉంటే ఇది 96 అవుతుంది అని అడుగుతున్నారండి. సో క్లియర్ గా సింపుల్ గా మనం ఏం చేయొచ్చండి? సేమ్ ఇందాక నుంచి మనం చేసే ఫార్ములాని మనం ఏం చేయొచ్చు? ఈ మొత్తం రెక్టాంగిల్ ఏరియాలోంచి ఈ లోపల ఉన్న రెక్టాంగిల్ ఏరియాని మనం తీసివేయచ్చు. ఓకే, సో అదొక పద్ధతి. ఓకే, ఫస్ట్ మనం అలా చేద్దాం. ఒకసారి చూడండి, 10 × 20 అంటే 200లోంచి ఏం తీయాలండి? మనం ఈ 96ని తీసేయాలండి. 96ని తీసేయాలంటే 104 వచ్చిందండి. సో దీని ఏరియా ఎంత అవుతుంది? ఈ లోపల ఉన్న దాని ఏరియా 104 అవుతుంది. ఎంత అవుతుందండి? 104 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో ఇటు పక్క కూడా ఏమవుతుంది? ఇది ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది కూడా మనకి ఎక్సే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి లోపల ఉన్న దాని లెంత్ ఎలా వస్తుందండి? ఇక్కడ ఎక్స్ తగ్గింది, ఇప్పుడు ఇది మొత్తం 20, ఇటుపక్క ఎక్స్ తగ్గింది, ఇటుపక్క ఎక్స్ తగ్గింది అంటే 20 - 2x అవుతుందండి. సో అలాగే బ్రెడ్త్ ఎంత అవుతుందండి? ఈ బ్రెడ్త్ వచ్చేసి మనకి మామూలుగా 10 అని తెలుసు, కానీ ఇటుపక్క ఎక్స్ తగ్గింది కాబట్టి లోపలది ఏమవుతుంది? 10 - 2x అవుతుంది. అప్పుడు ఈ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత అవ్వాలి? 96 అవ్వాలి ఇచ్చినట్టు. ఓకే, సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుందండి. సో ఇలా చేసుకోవచ్చు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే మనకి టైం అనేది సరిపోదు. సో సింపుల్ గా ఏం చేయొచ్చు? మనం ఆప్షన్ బేస్డ్ వెళ్ళిపోవచ్చు అండి. ఫాస్ట్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు చూడండి, 10 మీటర్లు ఇది 20 మీటర్లు అన్నారు. ఓకే, ఇది 10 ఇది 20 అన్నారు. సో 10లోంచి ఎంత తగ్గాలి? 2 మీటర్. ఇప్పుడు చూడండి క్లియర్ గా మనం ఎంత అబ్జర్వ్ చేయండి, ఇటుపక్క 2 తగ్గుతాయండి. సో 10లోంచి 2 తీసేయాలి. 1 మీటర్ అంటే ఇటుపక్క 1 మీటర్ ఇటుపక్క 1 మీటర్ కాబట్టి 10లోంచి 2 తీయాలంటే 8 వస్తుందండి. 20లోంచి 2 తీస్తే మనకి 18 వస్తుంది. 8 × 8 96 అవుతుందా? అవ్వట్లేదు. సో 2 తీసుకుందాం. సో 2 అంటే ఇప్పుడు 4ని తీసేయాలి. సో 4ని తీసేస్తే ఇది 6 అవుతుంది, ఈ 4ని తీసేస్తే ఇది 16 అవుతుంది. 16 × 6 96. సో సింపుల్ గా మనం ఆప్షన్ బేస్ చేసుకుంటే మనకి వెంటనే ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. మీరు అది చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ రెక్టాంగులర్ లాంగ్ 55 meters by 35 meters has 2 roads each 4 meter wide running in the middle of it, one parallel to length and other parallel to breadth. The cost of graveling the roads at 75 pies per square meter is. సో చూడండి, 55 మీటర్లు × 35 మీటర్లు దీర్ఘ చతురస్రాకారపు లాన్ లో ఒక్కొక్కటి 4 మీటర్ల వెడల్పుతో దాని మధ్యలో ఒకటి పొడవుకు రెండవది వెడల్పుకు సమాంతరంగా 2 బాటలు ఉన్నాయి. సో క్లియర్ చూడండి, ఇది ఏంటి? మనకి ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందండి. ఓకే, ఒక దీర్ఘ చతురస్రాకారపు లాన్ ఉందంట. ఓకే, సో ఇందులో ఏంటంటున్నారు? ఇది 55 మీటర్లు అంటున్నారు, ఇది 35 మీటర్లు అంటున్నారు. మధ్యలో ఒక దారి వేసారంటండి. ఒకటి వచ్చేసి పొడవుకి సమాంతరంగా ప్యారలల్ గా, ఇంకోటి వచ్చేసి వెడల్పుకి ప్యారలల్ గా మనకి ఒక దారి అనేది ఇటుపక్క ఒక దారి ఇటుపక్క ఒక దారి వేయడం జరిగింది. సో ఆ దారి వెడల్పు ఎంతంట? 4 మీటర్లు అంట. అంటే ఈ దారి వెడల్పు ఎంత? 4. ఓకే, సో ఈ దారి వెడల్పు ఎంత? ఇది 4. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నారు? వాటిని రూపాయలు 0.75 మీటర్ స్క్వేర్ రేటుతో కంకర చేయడానికి పట్టే ఖర్చు అంటున్నారు. సో 1 మీటర్ స్క్వేర్ కి ఎంత అవుతుందంటే, 1 స్క్వేర్ మీటర్ కి 0.75 రూపీస్ అవుతుందండి. అలా అయితే మొత్తం ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్లియర్ గా ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఎన్ని ఫామ్ అవుతున్నాయండి? ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది, ఒక చిన్నది.
ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక రెక్టాంగిల్, ఇంకొక చిన్న రెక్టాంగిల్ ఫామ్ అయింది. దీని బ్రెడ్త్ ఎంత? దీని బ్రెడ్త్ వచ్చేసి 4 అండి. ఇదంతా 4. దీని లెంత్ ఎంత? దీని లెంత్ ఇది మొత్తం లెంత్. సో ఇదంతా 55 అండి. సో అంటే ఆ రెక్టాంగిల్ ఈ ఏరియా ఎంత అవుతుంది? 4 × 55 అవుతుంది. 4 × 55 ఎంత? 220. ఓకే, 4 × 55 220. అలాగే ఈ చిన్న రెక్టాంగిల్ తీసుకుంటాం. ఈ రెక్టాంగిల్ తీసుకుంటే ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి ఎంత అవుతుందండి? ఇది 35 అవుతుంది. సో 4 × 35 ఎంత? 140. సో మొత్తం ఏరియా కనుక్కున్నాం అండి. కానీ మధ్యలో చూడండి, మధ్యలో స్క్వేర్ ని మనం 2 సార్లు కలిపాం అనమాట. ఇందులో ఏరియా చూసేటప్పుడు ఈ స్క్వేర్ ఉంది, ఇందులో చూసేటప్పుడు కూడా ఈ స్క్వేర్ ఉంది. సో దాన్ని ఒకసారి తీసేయాలి. సో ఒకసారి తీసేయాలంటే దీని ఏరియా ఎంత అవుతుంది? ఇది 4, ఇది 4 అంటే ఒక స్క్వేర్ ఫామ్ అయింది. 4 × 4 16. ఆ 16 ని తీసేయాలి, 16ని. సో 16ని తీసివేస్తే మనకి ఏమొస్తుంది? 220 + 140 ఎంతండి? 360. లోంచి 16 తీయండి, 344. ఇప్పుడు ఏమన్నాడు? 0.75 రూపాయలు. 0.75 రూపాయలు అంటే 3/4 రూపాయలు అని అర్థం. సో 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 8s are 32, 4 6s are 24, 3 6s are 18. లాస్ట్ లో 8 ఉంది, ఓన్లీ దీనికి మాత్రమే ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్ అని మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట, పూర్తిగా మల్టిప్లై చేయకుండానే. ఓకే, సో దీన్ని అసలు క్వశ్చన్ ఎలా చేయొచ్చు? డైరెక్ట్ గా చేయాలనుకుంటే మనకి ఇంకా ఈ డయాగ్రామ్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఇంకా మళ్ళీ వేసుకోకలేదండి ఎగ్జామ్ లోని. డైరెక్ట్ గా 4 × 55, 4 × 35 చేస్తాం, రైట్? సో ఇది 220 అవుతుంది, ఇది 140 అవుతుంది. అందులోంచి 4 × 4 16 తీసేస్తాం. ఎక్స్క్యూజ్ మీ. సో లాస్ట్ లో ఇంటూ 3/4 చేస్తాం. 0.75 అంటే, లేదంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటే 0.75తో మల్టిప్లై చేస్తారు. సో అది కష్టం కాబట్టి దాని వాల్యూ మనకు తెలుసు కాబట్టి 3/4 అని దాంతోనే మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట. సింపుల్ గా మనకి ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చింది? 258 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A rectangular park 60 meter long and 40 meter wide has 2 concrete crossroads running in the middle of the park, and rest of the park has been used as a lawn. If the area of the lawn is 2109 square meters, then what is the width of the road? సో చూడండి, 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘ చతురస్రాకారపు పార్కులో మధ్యస్థంగా 2 సిమెంట్ అడ్డు రోడ్లు ఉన్నాయి. మిగతా పార్క్ భాగం అంతా లాన్ గా ఉపయోగిస్తారు. ఓకే, సో ఆ లాన్ వైశాల్యం వచ్చేసి 2109 మీటర్ స్క్వేర్ అయితే రోడ్డు వెడల్పు ఎంత అంటున్నారండి. సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే, మధ్యలో మనకి ఈ రోడ్ అనేది ఉందంటే ఈ మిగతాదంతా లాన్ కింద యూజ్ చేస్తారంటే ఈ లాన్ మొత్తం ఏరియా వచ్చేసి 2109 అంటండి. సో ఆ వైశాల్యం అంతా లాన్ ఏరియా 2109 మీటర్ స్క్వేర్ అంటున్నారు. సో మనకి దీని ఏరియా మాత్రమే మనం తెలుసుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో సింపుల్ గా చేయాలంటే ఏం చేయొచ్చు? మనం ఆప్షన్ బేస్డ్ మనం తీసుకోవచ్చు అండి, దీని ఎంత ఉంటుంది అని. ఇక్కడ మనకి పాయింట్స్ లో ఉన్నాయి కాబట్టి ముందు దీన్ని తీసుకుందాం, 3ని తీసుకుందాం. సో 3 × 60 180 ప్లస్ 3 × 40 120 ప్లస్ మైనస్ చేయాలి. ఏం చేయాలి? ఈ స్క్వేర్ బిట్ ని మైనస్ చేయాలంటే 3 × 3 9 మైనస్ చేయాలండి. సో ఏంటి? 300 180 ప్లస్ 120 300 మైనస్ 9 ఎంత అండి? 291. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి 40, ఇది వచ్చేసి 60 అన్నారు. మొత్తం ఎంత? 2400, రైట్? 2400 నుంచి 291 తీయండి, 2109 సరిపోయింది. 2109 వచ్చింది. సో సరిపోయింది కాబట్టి ఏమవుతుంది? 3 మీటర్స్ అవుతుంది. సో లేదు అంటే నార్మల్ గా మనం దీన్ని ఎక్స్ అని మనం అనుకుంటే, ఏమవుతుంది? 40x, ఇది 60x, తర్వాత మైనస్ x స్క్వేర్ చేసుకుంటాం. ఆ 2400 నుంచి తీస్తాం, అప్పుడు 2109 కి ఈక్వల్ చేస్తాం. సో అలా అయినా సరే మనం చేయొచ్చు, బట్ ఆప్షన్ బేస్డ్ అనేది మనకి సింపుల్ కాబట్టి మనం ఆప్షన్ బేస్డ్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ హౌసింగ్ సొసైటీ హ్యాస్ బీన్ అలాటెడ్ ఏ స్క్వేర్ పీస్ ఆఫ్ ల్యాండ్ మెజరింగ్ 2550.25 స్క్వేర్ మీటర్స్. వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ది ప్లాట్? సో చూడండి, ఒక గృహ కళానికి 2550.25 మీటర్ స్క్వేర్ కొలతలు చతురస్ర స్థలం కేటాయించారు. స్థలం భుజం ఎంత అన్నారు? సో ఇదేంటి? స్క్వేర్ అంటున్నారండి. సో స్క్వేర్ వచ్చేసి స్క్వేర్ ఏరియా ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? 2550.25 ఇచ్చారు. సో ఒక సైడ్ కావాలంటే ఏంటి? దీనికి స్క్వేర్ రూట్ చేయాలి. ఎందుకు? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ స్క్వేర్, దీని స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఒక సైడ్ వస్తుంది, ఒక భుజం వస్తుందండి. సో ఒక భుజం అడిగారు. సో భుజం అడిగారు కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ చేయాలి. సో చూడండి, మీరు దీనికి స్క్వేర్ రూట్ చేయాలంటే 2550.25 మనం సింప్లిఫికేషన్ లో చెప్పుకున్న షార్ట్ కట్స్ మీకు గుర్తు రావాలండి. చివర్లో 25 ఉంది. చివర్లో 25 ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 × 35 చేయాలనుకోండి.
35 into 35 చేయాలంటే చివరిలో 25 వేసుకుంటాం. తర్వాత 3 ఉంది కాబట్టి 3 into 4 చేస్తాం, అంటే 12 వచ్చింది, 1225 అవుతుందండి. సో అలా మనం చూసుకొని 2550.25 ఎలా వస్తుంది ఆప్షన్ చూసుకుందాం మనం. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే డెసిమల్ పాయింట్ మర్చిపోండి మీరు. డెసిమల్ పాయింట్ మర్చిపోతే ఏమవుతుంది, 5025 అవుతుంది. సో 5025 కి చివరిలో 25 వస్తుంది, కానీ ఏం చేయాలి, 502 into 503 చేయాలండి. అది ఇక్కడ మనం వేసుకోవాలి. కానీ 2 into 3 లాస్ట్ లో 6 వస్తుంది. ఇక్కడ ఏముంది, లాస్ట్ లో 0 ఉంది. ఇక్కడ 25 ముందున చివరిలో 0 ఉంది. సో ఇది తప్పు అవుతుంది. సో అలాగే దీన్ని తీసుకుంటే 506 into 507 అంటే చివరిలో 2 వస్తుంది, కానీ ఇక్కడ చివరిలో 0 ఉంది. సో ఇది కూడా తప్పు అవుతుంది. సో లాస్ట్ కి ఇది మిగిలింది కాబట్టి దీన్ని మనం టెస్ట్ చేసుకుంటే 50 into 51, 50 into 51 ఎంతండి, 5 into 50 250 plus 1 అంటే 2550 వచ్చింది, 255 వచ్చిందండి. ఓకే, 50 into 5 into 50 250 plus 50 రైట్, ప్లస్ 50 తీసుకుంటే 2550 మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి 2550 మనం వచ్చింది. సో 50.5 మీటర్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకొకలా ఎలా టెస్ట్ చేయొచ్చు, 2550 into 25 అండి, దీనికి స్క్వేర్ రూట్ కదా. సో ఇక్కడ చూడండి డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 2 కనిపిస్తున్నాయండి. ఇక్కడ 2 కనిపిస్తే దీనికి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, డెసిమల్ పాయింట్ తర్వాత 4 వస్తాయండి నెంబర్స్, బట్ ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇక్కడ కూడా 2 కనిపిస్తున్నాయి. సో ఇది కూడా తప్పు. సో దీనికి మాత్రం 1 కనిపిస్తుంది. సో దీన్ని మాత్రమే మీరు టెస్ట్ చేసుకుంటే ఆన్సర్ అనేది సింపుల్ గా వస్తుంది అన్నమాట. సో ఏ మెథడ్ లో అయినా సరే మీరు సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ అట్ ద రేట్ ఆఫ్ ₹135 per hectare is 1215. The cost of putting a fence around it at the rate of 75 paise per meter would be. సో చూడండి, చతురస్రాకార పొలం సాగుకు హెక్టారుకు రూపాయలు 135 రేటు చొప్పున ఎంత అవుతుందంటే 1215 రూపాయలు ఖర్చు అవుతుందండి. అప్పుడు దాని చుట్టూ కంచి వేయడానికి 75 పైసలు 1 మీటర్ రేటుతో అయ్యే ఖర్చు ఎంత అన్నారు. సో 1 హెక్టార్కి 135 రూపాయలు, మొత్తం 1215 రూపాయలు అవుతుంది. అంటే ఎన్ని హెక్టార్లు ఉన్నట్టు, 1215/135 ఎన్ని టైమ్స్ పోతుంది, 9 సార్లు పోతుంది. మనకి చివరిలో 5 ఉంది, 9 5 సార్లు 45 అవుతుంది. 135 10 సార్లు 1350 దగ్గరలో ఉంది. సో 9 సార్లు మనం చూసుకోవాలండి. సో 9 వచ్చిందంటే 9 హెక్టార్లు ఉంది. ఓకే, మొత్తం స్థల విస్తీర్ణం ఎంత ఉంది, 9 హెక్టార్లు ఉంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, పుట్టింగ్ ఏ ఫెన్స్ అరౌండ్. అరౌండ్ అంటే మనకి ఏంటండి, చుట్టూ వేయాలంటున్నాడు. చుట్టూ కొలత మనకి స్క్వేర్ కి చుట్టూ కొలత తెలుసుకోవాలి మనం, అంటే ముందు సైడ్ తెలుసుకోవాలి. సో 9 హెక్టార్లు అంటే ఇక్కడ మనకి మీటర్ చొప్పున ఇచ్చాడు. సో 9 హెక్టార్లు అంటే 90,000 మీటర్లు, ఎందుకంటే 1 హెక్టారు 10,000 మీటర్లకి సమానం. సో ఈ 90,000కి మనం స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక భుజం ఒక సైడ్ అనేది వస్తుందండి. సో 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు వస్తాయి. 9 స్క్వేర్ రూట్ 3 అండి. సో మొత్తం 300 మీటర్లు ఒక భుజం, 300 మీటర్లు అవుతుంది. మొత్తం 4 సైడ్లు వేయాలి కాబట్టి మొత్తం ఇంటూ 4 చేస్తామండి మనం. ఏంటి, పెరిమీటర్ చుట్టుకొలత ఏమవుతుంది, 4 into 300 అవుతుంది. ఇప్పుడు ఏంటి 75 పైసలు అన్నారు. 75 పైసలు అంటే ఏంటి, 3/4 వంతు అని మనం తెలుసుకున్నాం. 75 పైసలు ఏమనుకోవచ్చు, 3/4 రూపాయలు అని కూడా అనుకోవచ్చు. సో 4 క్యాన్సిల్ చేస్తే 300 into 3 ఎంత అవుతుందండి, 900 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, 900 రూపీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద పెరిమీటర్స్ ఆఫ్ 5 స్క్వేర్స్ ఆర్ 24 సెంటీమీటర్, 32 సెంటీమీటర్, 40 సెంటీమీటర్, 76 సెంటీమీటర్ అండ్ 80 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ. ద పెరిమీటర్ ఆఫ్ ఎనదర్ స్క్వేర్ ఈక్వల్ ఇన్ ఏరియా టు ది సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ దీస్ స్క్వేర్స్ ఈజ్. సో చూడండి, 5 చతురస్రాలు వరుస చుట్టు కొలతలు ఇచ్చారండి. మనకి ఏం ఇచ్చారు, చుట్టు కొలతలు ఇచ్చారు. ఒకటి 24 సెంటీమీటర్లు, ఇంకోటి 32, ఇంకోటి 40, ఇంకోటి 76, ఇంకోటి 80 సెంటీమీటర్లు అంట. ఈ చతురస్రాల మొత్తం వైశాల్యం గల మరొక చతురస్ర భుజం ఎంత అన్నారు. సో మనకి సింపుల్గా ఏం చెప్పారు, చుట్టు కొలతలు 4 ఇచ్చారండి, 5 ఇచ్చారండి, మొత్తం 5 స్క్వేర్లు. ఆ 5 స్క్వేర్లు ఏరియా వైశాల్యం కలిపితే ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందంటే ఆ స్క్వేర్ యొక్క భుజం అంటే ఆ స్క్వేర్ యొక్క మనకి సైడ్ అనేది ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, 24 అంటున్నారు. అప్పుడు అది భుజం ఏమవుతుందండి, సైడ్ 4 into 6 are 24 అంటే 6 అవుతుందండి సైడ్. దీనిది ఎంత అవుతుంది, దీనిది 8 అవుతుందండి. దీనిది ఎంత అవుతుంది, 10 అవుతుందండి. దీనిది ఎంత అవుతుంది, 4 1s are 4, 4 9s are 36. దీనిది ఎంత అవుతుందండి, 20 అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు, దీని మొత్తం ఏరియా, అన్నిటి ఏరియా అంటే దీని ఏరియా ఎంత 36.
దీని ఏరియా అంతా 64, దీని ఏరియా అంతా 100, దీని ఏరియా అంతా 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. సో ఈ ఏరియాలన్నీ కూడా కలిపితే మనకి ఒక ఏరియా వస్తుంది అంటారు. ఇదంతా ఇది 100, ఇది 100, ఇది అలాగే 400 ప్లస్ 361 అంటే 761, అలాగే ఇది ఒక 200 అంటే మొత్తం 961 మనకి రావడం జరిగిందండి. 961 మనకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి, 961 ఈ కొత్తగా వచ్చిన స్క్వేర్ యొక్క వైశాల్యం ఏరియా అవుతుంది. అంటే అప్పుడు సైడ్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 961 ఎంత 31. సో 31 వచ్చిందండి. భుజం ఎంత వచ్చింది, 31 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏం అడిగారు, చతురస్రం యొక్క భుజం అడిగారు. తెలుగులో అయితే ఇక్కడ మనం చూసుకుంటే పెరిమీటర్ అడిగారండి. ఇంగ్లీష్ క్వశ్చన్ లో మనకి చూసుకుంటే పెరిమీటర్ అడిగారు, తెలుగులో చూస్తే భుజం అడిగారు. సో భుజం అడిగితే 31 అని చెప్తాం. అదే పెరిమీటర్ అడిగితే 4 × 31 చేస్తాం. అంటే ఎంత వస్తుందంటే 124 వస్తుంది. సో పెరిమీటర్ అడిగితే 124, భుజం ఒకటే అడిగితే. ఇక్కడ చూడండి, ఈ చతురస్రాల మొత్తం వైశాల్యం గల మరొక చతురస్రం భుజం అన్నారండి ఇక్కడ. సో తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్ కి చిన్న తేడా ఉంది. ఇక్కడ పెరిమీటర్ అడిగారు, ఇక్కడ భుజం అడిగారు. సో భుజం అడిగితే 31, పెరిమీటర్ అడిగితే 124 వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద నెంబర్ ఆఫ్ మార్బుల్ స్లాబ్స్ ఆఫ్ సైజ్ 20 cm × 30 cm రిక్వైర్డ్ టు పేవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఎ స్క్వేర్ రూమ్ ఆఫ్ సైడ్ 3 meters ఈజ్. సో చూడండి, 3 మీటర్లు భుజం గల చతురస్రాకార నేలను 20 cm × 30 cm మార్బుల్ బండలతో కప్పడానికి పట్టే బండల సంఖ్య ఎంత? సో 3 మీటర్ల భుజం గల చతురస్రాకార నేల మొత్తం వైశాల్యం ఎంత అవుతుంది, ఏరియా ఎంత అవుతుంది? ఇక్కడ సెంటీమీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్లోకి మారుద్దామండి. సెంటీమీటర్లోకి మారుతుంటే 300 మీటర్లు, 300 మీటర్ 3 మీటర్లు అంటే 300 సెంటీమీటర్లు అవుతుంది. 300 × 300 దాని వైశాల్యం అవుతుంది. కానీ ఈ స్లాబ్ ఎంత ఉందండి, ఈ చిన్న చిన్న స్లాబ్ పలకలు ఇవి 20 × 30 ఉంది. అంటే ఎన్ని పడతాయి? 0 0 0 0 2 3 క్యాన్సిల్ అయింది. సో 300/2 అంటే ఎంతండి, 150 వచ్చింది. 300/2 ఎంత, 150. సో 150 మార్బుల్ స్లాబ్స్ అనేవి కావాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 50 స్క్వేర్ stone slabs of equal size were needed to cover a floor area of 72 square meters. The length of each stone slab is. So 72 స్క్వేర్ మీటర్ అంటే మీటర్ స్క్వేర్ వైశాల్యం గల నేలను, సో మొత్తం ఎంత ఉందండి, నేల 72 మీటర్ స్క్వేర్ ఉందండి. సో దీన్ని కప్పడానికి అన్ని సమానంగా చతురస్రాకారంలో ఉండే 50 బండలు అవసరం అవుతున్నాయి అంటండి. సో ప్రతి బండ పొడవు ఎంత అంటున్నారు. సో 72 కప్పడానికి మనకి ఎన్ని కావాలంట, 50 కావాలంట. అంటే మనం ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. అంటే మనకి మొత్తం ఎంత ఒక బండ ఎంత స్క్వేర్ ఫీట్ ఉందో మనం తెలుసుకుంటున్నాం. ఒక బండ ఏరియా ఎంతో మనం తెలుసుకుంటున్నాం. ఓకే, సో 72/50. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి 225 236. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందో అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ మనకి మీటర్, ఇక్కడ ఏంటంటే 50 స్టోన్ స్లాబ్స్ ఉన్నాయి, 72 మీటర్ స్క్వేర్ అన్నాడు. కింద మనకు ఆన్సర్లో ఏమి ఇచ్చాడు, సెంటీమీటర్లో ఇచ్చాడు. కింద మనకి ఆన్సర్ ఎలా ఇచ్చాడు, సెంటీమీటర్లో ఇచ్చాడు. తర్వాత దాన్ని మనం సెంటీమీటర్లో మారుద్దాం. సో 25తో మనం 36 డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1.44 వస్తుంది. 1.44 వస్తుంది. సో ఇదేంటి, మనకి ఒక స్టోన్ స్లాబ్ యొక్క వైశాల్యం ఏరియా. సో దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే 1.2 మీటర్లు వచ్చిందండి. 1.2 మీటర్లు మనకి వచ్చింది. 1.2 మీటర్లు అంటే ఎంతండి, సెంటీమీటర్లోకి మారిస్తే 120 సెంటీమీటర్లు. ఎంతండి, 120 సెంటీమీటర్లు. ఎలా వచ్చిందండి 1.2 స్క్వేర్ రూట్ 144 ఎంత, 12. సో డెసిమల్ పాయింట్ అయితే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ ది రూమ్ ఆర్ 20 feet and 10 feet respectively. Square tiles of 2 feet length of different colors are to be laid on the floor. Black tiles are laid in the first row on all sides. If white tiles are laid in the third row, 1/3 of the remaining, and blue tiles in the rest, how many blue tiles will be there? సో చూడండి, ఒక గదిలో నేల పొడవు వెడల్పులు వరుసగా 20 మరియు 10 అంటండి. సో మనకు ఒక గది ఉంది. ఓకే, సో దీని లెన్స్ ఎంత, ఒకటి 20 అంట, ఇంకొకటి 10 అంట. ఓకే, సో ఇప్పుడు 2 అంగుళాలు 2 feet 2 feet భుజం గల వివిధ రంగుల చతురస్రాకార టైల్స్ తో నేలను కప్పాలి. సో స్క్వేర్స్ అండి, మొత్తం అన్ని కూడా చతురస్రాలు అంట. సో అన్ని ప్రక్కల మొదట నల్ల బండలు వేశారు. సో అన్ని పక్కల అంటే మనకి మొత్తం
ఒక వరుస వచ్చేసి నల్ల బండలు వేశారు అని చెప్తున్నారండి. సో ఇక్కడ అంతా ఏం వేశారు, నల్ల బండలు వేశారు. ఈ చతురస్రాకారంలో ఉండే నల్ల బండల్ని వేయడం జరిగింది అనమాట. ఓకే, సో తర్వాత ఏం చేశారు, మిగతా భాగంలో, సో ఈ మిగతా భాగం ఉంది కదా, అందులో 1/3 వంతులోని తెల్ల బండలు, తర్వాత వచ్చేసి శేష భాగంలో నీల బండలు వేస్తే ఎన్ని నీల బండలు వాడాలి అంటారండి. ఎన్ని నీల బండలు వాడాలి అని మనల్ని అడగడం జరిగింది. ఓకే, సో సింపుల్ గా ఏం చెప్పొచ్చండి, ఇక్కడ లోపల మనకి ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దీని లెంత్ బ్రెడ్త్ ఏమవుతాయి చూడండి, ఇటుపక్క 2, ఇటుపక్క ఇది కూడా 2 అండి, ఇది కూడా 2, ఇది కూడా 2. సింపుల్ క్వశ్చన్, ఇందాక క్వశ్చన్ లో అయిపోయిందండి, మనకి పాతలా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 20లోంచి ఇటు 2 తీస్తే ఇది 16 అవుతుంది, 10లోంచి ఇటు 2 తీస్తే ఇది 6 అవుతుంది. అంటే దీని వైశాల్యం ఎంత అవుతుంది, 16 × 6 96 మీటర్ స్క్వేర్ అవుతుందండి, 96 స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఓకే, సో 96 స్క్వేర్ ఫీట్ వచ్చింది. అందులో 1/3 వంతు ఏం చేశారు, తెల్లబండలు వేశారంట. సో దీనికి 3వ వంతు ఎంత అంటే 32 స్క్వేర్ ఫీట్ తెల్లబండలు వేశారంటే మిగిలింది ఎంత, 64 మిగిలిందండి. సో మిగతా 64 స్క్వేర్ ఫీట్ లో ఏం చేశారు, మనకి మొత్తం నీల బండలు వేశారు. ఆ నీల బండలు ఎన్ని కావాలంటున్నారు. సో ఒక నీల బండ ఎంత స్క్వేర్ ఫీట్ అవుతుంది, ఇది 2 ఇది 2 అన్నారు, అంటే 4 స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఒక్కొక్కటి 4 కాబట్టి 64 స్క్వేర్ ఫీట్ కావాలంటే బై 4 చేస్తాం, అంటే 16 బండలు కావాలి. మొత్తం ఎన్ని కావాలంటే మనకి 16 నీల బండలు మనకి కావాలన్నమాట. బ్లూ టైల్స్ ఎన్ని కావాలి, 16 కావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ రిక్వైర్డ్ టు పేవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ రూమ్ 15 meters 17 meters లాంగ్ అండ్ 9 meters 2 centimeters బ్రాడ్. సో చూడండి, 15 మీటర్ల 17 సెంటీమీటర్లు పొడవు, 9 మీటర్ల 2 మీటర్ల వెడల్పు గల గది నేలను కప్పడానికి చతురస్రాకార బండల కనీస సంఖ్య అని అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకి ఏం ఇచ్చారండి, 15 మీటర్లు 17 సెంటీమీటర్లు 9 మీటర్లు 2 సెంటీమీటర్లు. సో మొత్తం సెంటీమీటర్లోకి మారుతాం, మొత్తం సెంటీమీటర్లోకి మారిస్తే 1517 సెంటీమీటర్లు. అలాగే ఇది 902 సెంటీమీటర్లు వచ్చిందండి. ఓకే, ఎందుకంటే 9 మీటర్లు అంటే 900 సెంటీమీటర్లు ప్లస్ 2. ఓకే, 1500 ప్లస్ 17 అంటే 1517. సో రెండిటితోని మనకి ఏమవ్వాలంట, రెండింటిని కప్పడానికి కరెక్ట్ గా మనం కప్పాలంటున్నారండి స్క్వేర్ టైల్స్. సో ఈ రెండిటికి మనకి హెచ్సిఎఫ్ అనేది మనం తీసుకోవాలి. రెండిటికి హెచ్సిఎఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 41 వస్తుందండి. అంటే ఇప్పుడు చూడండి, ఈ రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. సో రెక్టాంగులర్ ఫీల్డ్ లో కరెక్ట్ గా స్క్వేర్స్ పట్టాలి అంటున్నారు. సో స్క్వేర్స్ ఒక్కొక్క లెంత్ అంటే ఈ 41 ఎందుకు వచ్చింది, దీంతోనే డివిజిబుల్ అవ్వాలంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి మనం. సో 41 లీస్ట్ నెంబర్ అడిగారు. ఓకే, సో 41 వచ్చింది. సో ఒక స్క్వేర్ ఒక భుజం ఎంత అవుతుంది, 41 అవుతుంది. సో మొత్తం ఏరియా ఎంత అవుతుంది, స్క్వేర్ ఏరియా ఎంత అవుతుందండి, ఆ పలక టైల్ యొక్క ఏరియా 41 × 41 అవుతుంది. సో మొత్తం దీని ఏరియా ఎంతండి, మొత్తం స్థలం యొక్క ఏరియా 1517 × 902. సో వీటిని మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకి 814 వస్తుంది. సో 814 పలకలు మనకి కావాలన్నమాట. ఓకే, సో వీటిని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ రెక్టాంగులర్ రూమ్ కెన్ బి పార్టిషన్డ్ ఇంటూ 2 ఈక్వల్ స్క్వేర్ రూమ్స్ బై ఏ పార్టిషన్ 7 meters లాంగ్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ రూమ్ ఇన్ స్క్వేర్ మీటర్స్. సో చూడండి, ఒక దీర్ఘ చతురస్రాకార గదిని 7 మీటర్ల పొడుగు గల ఒక తెరతో 2 చతురస్రాకార గదులుగా విభజన చేయవచ్చు. చదరపు మీటర్లో దీర్ఘ చతురస్రాకార గది వైశాల్యం. చూడండి, ఒక గది ఇలాగ ఉందండి మనకి. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేశారంట, మధ్యలో 7 కరెక్ట్గా 7 మీటర్లతోని మనకి ఏం చేస్తారు, 2 స్క్వేర్ బిట్స్ ని మనం తయారు చేశారంట. సో స్క్వేర్ బిట్స్ అంటే ఎలా ఉండాలంటే, స్క్వేర్ అంటే మొత్తాన్ని సైడ్ ఈక్వల్ ఉండాలంటే ఇది 7 అంటే ఇది 7 అవ్వాలి, ఇది 7 అంటే ఇది కూడా 7 అవ్వాలి. ఇప్పుడు ఏమంటున్నారు, మనకి గది వైశాల్యం అంటున్నారు. సో ఈ దీని వైశాల్యం ఎంత అవుతుంది, 7 × 7 49 అవుతుంది. ఇది ఎంత అవుతుందండి, 7 × 7 49 అవుతుంది. సో 49 కలపండి, మొత్తం 98 అవుతుంది. ఎంత అవుతుందండి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ రూమ్ ఇన్ మీటర్స్ అన్నారు. సో ఇది 49, ఇది 49 అంటే మొత్తం 98 అవుతుంది. సో ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The perimeter of a square is 48 centimeters. The area of a rectangle is 4 centimeters square less than the area of the square. If the length of the rectangle is 14 centimeters, then its perimeter is. సో చూడండి, చతురస్రం చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అంట. దీని వైశాల్యం కంటే 4 సెంటీమీటర్ స్క్వేర్ ఎంత తక్కువ అంట వైశాల్యంతో ఒక దీర్ఘ చతురస్రం. పొడవు వచ్చేసి 14 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత అంటున్నారండి. సో
సో స్క్వేర్ యొక్క చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అన్నారు. అంటే దాని భుజం ఎంత అవుతుందండి? సైడ్ 12 అవుతుంది. ఎందుకంటే 12 × 4 48 కాబట్టి. సో భుజం 12 అయితే దాని ఏరియా వైశాల్యం 144 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. కానీ మనకి ఏమి ఇచ్చారు? 4 సెంటీమీటర్ స్క్వేర్ తక్కువ అంట. రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం. సో తక్కువ అంటే 140 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందండి. ఓకే, ఆ దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ యొక్క వైశాల్యం ఏరియా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? పొడవు 14 అంటున్నారు. అంటే వెడల్పు ఎంత అవుతుందండి? 10 అవుతుంది. సో 10 సెంటీమీటర్లు అవుతుంది. పొడవు ఎంత అవుతుంది? 14 అవుతుంది సెంటీమీటర్లు. ఇప్పుడు ఏమవుతున్నాడు? చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అడుగుతున్నాడు. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అడుగుతున్నాడు. సో లెంత్ ప్లస్ బ్రెడ్త్ చేసి దీన్ని 2 టైమ్స్ చేస్తాం. సో 14 + 10 24 × 2 48 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? 48 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ thrice that of a square. If the length of the rectangle is 40 centimeters and its breadth is 3/2 times that of the side of the square, then the side of the square is. సో చూడండి, ఒక దీర్ఘ చతురస్ర వైశాల్యం, ఒక చతురస్ర వైశాల్యానికి 3 రెట్లు ఉందంట. దీర్ఘ చతురస్రం పొడవు వచ్చేసి 40 సెంటీమీటర్లు అంట. వెడల్పు వచ్చేసి చతురస్ర భుజానికి 3/2 రెట్లు అంట. అయితే చతురస్ర భుజం ఎంత అంటున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏంటి? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం లెంత్ ఇంటూ బ్రెడ్త్ దేనికి సమానం అంట? మనకి 3 థ్రైస్ దట్ ఆఫ్ ఎ స్క్వేర్. 3 రెట్లు ఉందంట. దేనికి 3 రెట్లు ఉంది? ఆ స్క్వేర్, ఆ చతురస్రం యొక్క వైశాల్యానికి ఏరియాకి మనకి 3 టైమ్స్ ఉందంట. సో దీని ఏరియా ఏ స్క్వేర్ అని అనుకుంటున్నాం. సో క్లియర్ గా ఏమి ఇచ్చాడు? లెంత్ పొడవు వచ్చేసి 40 ఇచ్చాడు. పొడవు ప్లేస్ లో 40 పెడతాం. బ్రెడ్త్ మనకి వెడల్పు వచ్చేసి ఎంత ఇచ్చాడు? 3/2 రెట్లు. దేనికి? స్క్వేర్ యొక్క భుజానికి. సో 3/2 ఏ అనుకున్నాం కూడా భుజం కాబట్టి 3/2 ఏ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 × a స్క్వేర్ అవుతుంది. సో ఏ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయండి. సో అలాగే 3 క్యాన్సిల్ అయింది. 2 1 2 20. అంటే భుజం ఎంత వచ్చిందండి? 20 సెంటీమీటర్లు వచ్చింది. మనల్ని ఏమడిగారు? చతురస్ర భుజం అడిగారు. ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అడిగారు. ఎంత వచ్చింది? 20 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అండ్ ఎ స్క్వేర్ ఈచ్ ఈస్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏరియాస్ ఈస్ 100 స్క్వేర్ సెంటీమీటర్, ద సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్. సో చూడండి, ఒక చతురస్రం, ఒక దీర్ఘ చతురస్రం ఒక్కొక్క దాని చుట్టుకొలత 80 సెంటీమీటర్లు అంట. సో రెండింటిది చుట్టుకొలత ఎంత అంటే 80 సెంటీమీటర్లు అంట. ఓకే, వాటి వైశాల్యంలో భేదం వచ్చేసి 100 సెంటీమీటర్ స్క్వేర్ అంట. అయితే దీర్ఘ చతురస్ర భుజాలు ఏంటి అని అడుగుతున్నానండి. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. 80 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 80 సెంటీమీటర్స్. దాని సైడ్ ఎంత అవుతుందండి? 20 సెంటీమీటర్స్ అవుతుంది. దాని ఏరియా ఎంత అవుతుంది? 400 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 80 ఇచ్చారు కాబట్టి రెక్టాంగిల్ కి అంటే 2 × l + b. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 80 సెంటీమీటర్లు అంటే 2 × l + b కదండి 80. అంటే l + b ఎంత అవుతుందండి? 40 అవుతుందండి. l + b ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఇప్పుడు ఏమవుతున్నారు? LOB అడుగుతున్నారు మనల్ని. LOB అడుగుతున్నారు. మనకేం తెలుసు? రెండింటి వైశాల్యంలో తేడాలు 100 అని తెలుసు. ఇది ఆప్షన్ బట్టి సింపుల్ గా చెప్పొచ్చండి. దేన్ని రెండింటిని కలిపితే 40 వస్తుందో చూద్దాం. రెండింటిని కలిపితే 40 వస్తుంది. ఈ రెండింటిని కలిపితే 40 వస్తుంది. ఈ రెండింటిని కలిపితే 40 వస్తుంది. దీన్ని కలిపితే 50 వస్తుంది. సో ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలండి మనం? మనకి వైశాల్యం మధ్య డిఫరెన్స్ 100 ఉందో లేదో చూసుకోవాలి. ఇది 400 కాబట్టి ఇది అయితే 300 ఉండాలి, లేదంటే 500 ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం. దీని ఎంతండి? 15 × 25 అంటే చివరిలో 5 వస్తుందండి. 100 డిఫరెన్స్ ఉంటుందా? ఎప్పుడైనా 5 వస్తే ఉండదు. సో ఇది తప్పు. ఇక్కడ చివరిలో 6 వస్తుందండి. 100 డిఫరెన్స్ ఉంటుందా? 6 ఉంటే ఉండదు. తప్పు. ఇది ఎంత వస్తుందండి? 30 × 10 300 వచ్చిందండి. సో ఇది 300 డిఫరెన్స్, ఇది 400 అంటే డిఫరెన్స్ 100 వచ్చింది. సో సరిపోయింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? 30 మరియు 10 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ అట్ ద రేట్ ఆఫ్ ₹20 per meter ఈజ్ ₹10,080. How much will it cost to lay a 3 meter wide pavement along the fencing side inside the field at the rate ₹50 per square meter? సో చూడండి, ₹20 per meter, 20 రూపాయలంట మీటర్కి రేటుతోని ఒక చతురస్రాకార పొలం చుట్టూ చూసుకోండి, చుట్టూ కంచె వేయడానికి ఖర్చు ఎంత అయిందంట? ₹10,080 అయిందంట. అలా అయితే కంచెకు చేర్చి పొలం లోపల, ఓకే, ఆ కంచె ఉంది కదా, దాని లోపల చుట్టూ 3 మీటర్లు వెడల్పు గల బాట నిర్మించడానికి ₹50 per meter square అయితే అయ్యే ఖర్చు ఎంత అని మనం అడుగుతున్నారు. అంటే మనకు మొత్తం 20 మీటర్కి ₹20 చొప్పున ₹10,180 అవుతుంది. అంటే ఎన్ని మీటర్లు ఉన్నట్టు? 10,180/20. సో 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 2
504 మనకి 108 వచ్చిందండి. ఓకే, సో ఈ 504 ఏమవుతుందండి, ఇది చుట్టుకొలత అవుతుంది. ఇది ఏమవుతుంది, చుట్టుకొలత అవుతుంది. చుట్టుకొలత 504 అయితే బై 4 చేస్తే దాని సైడ్ వస్తుందండి. స్క్వేర్ ఫీల్డ్ అన్నారు. ఓకే, సైడ్ వస్తుంది. సో సైడ్ ఎంత వస్తుందండి, 412 48, 4 6 24 అంటే ఒక సైడ్ 126 అవుతుందండి. సో ఒక సైడ్ ఒక భుజం ఎంత అవుతుంది, 126. సో ఈ భుజాలన్నీ కూడా ఎంత, 126 అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, 3 మీటర్లు వెడల్పు గల బాట నిర్మించడానికి. సో ఇక్కడ 3 మీటర్లు వెడల్పు గల బాటని ఇక్కడ నిర్మిస్తున్నారండి. సో ఇది ఇక్కడ 3 మీటర్లు, ఇది 3 మీటర్లు, ఇది కూడా 3 మీటర్లు, అలాగే ఇది ఈ పక్క కూడా మనకి 3 మీటర్లు వచ్చిందనమాట. ఓకే, సో ఈ 3 మీటర్ల బాటని నిర్మించడానికి 1 మీటర్ స్క్వేర్ కి 50 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. ఓకే, సో సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, ఇది ఎంత అండి, మనకి ఇది ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు. సో ఇది కూడా 3 అవుతుంది. సో 3 3 6 తీసేస్తే ఇందులోంచి ఇది 120 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 120 అవుతుంది. అలాగే ఇది ఎంత అవుతుంది, ఇటు సైడ్ కూడా 120 అవుతుంది. సో ఇది 120, ఇది 120, ఇది 126, ఇది 126. సో ఈ పెద్ద స్క్వేర్ వైశాల్యంలోంచి ఈ చిన్న స్క్వేర్ వైశాల్యాన్ని మనం తీసివేస్తే అప్పుడు ఈ బాట ఎంత స్క్వేర్ ఫీట్ ఉందో వస్తుంది అంటే 126 స్క్వేర్ పెద్ద స్క్వేర్ అవుతుంది, మైనస్ 120 స్క్వేర్ చేస్తే మనకి వస్తుంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి ఎంత అండి, 126 ప్లస్ 120 అంటే 246 ఇంటూ ఏ మైనస్ బి ఎంత అండి, 126 మైనస్ 126 అండి. సో ఇది దీని ఏరియా వచ్చింది మనకి. సో దీని ఏరియా వచ్చినది ఏం చేయాలి, మనకి బాట నిర్మించడానికి రూపాయలు 50 అవుతుందండి 1 మీటర్ స్క్వేర్. సో ఇది మీటర్ స్క్వేర్, ఇన్ని మీటర్ స్క్వేర్లు ఉన్నాయి అంటే 1 మీటర్ స్క్వేర్కి 50 రూపాయలు కాబట్టి ఇంటూ 50 మనం చేస్తాం. సో ఇందులో ఒక 2ని మనం దీనికి ఇస్తాం అనుకోండి, లేదంటే ఇందులో ఉన్న ఒక 2ని దీనికి ఇస్తాం అనుకోండి, ఇది 100 అయిపోతుందండి. సో ఇందులో ఉన్న 2ని దీనికి ఇచ్చేస్తాం అంటే ఇది ఎంత అవుతుంది, 123 అవుతుంది ఇంటూ 6 ఇంటూ ఇది ఎంత అవుతుందండి, 100 అవుతుంది. 6 3s 18 అంటే చివరిలో 8 రావాలి, 2 సున్నాలు ఉంటాయండి. సో చివరిలో 8 2 సున్నాలకి మనకి ఇది వర్కౌట్ అవుతుంది. మిగతా 2 ఆప్షన్స్ తప్పు, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి దీన్ని ఫుల్ గా వెరిఫై చేయాలి. 6 3s 18 8 1 6 2s 12 plus 1 13 3 1 6 1s 6 plus 1 7 అంటే 73,800 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో సింపుల్ గా మనం క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే మాత్రం ఆన్సర్స్ ఏదైనా సరే చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ పార్క్ స్క్వేర్ ఇన్ షేప్ హ్యాస్ ఏ 3 meter wide road inside it running along its sides. The area occupied by the road is 1764 square meters. What is the perimeter along the outer edge of the road? సో చూడండి, చతురస్రాకారంలో ఉన్న పార్కు లోపల వైపున దాని భుజాల వెంబడి 3 మీటర్ల వెడల్పు బాట ఉన్నది. సో ఒక చతురస్రం ఉంది, దీని లోపల 3 మీటర్లు వెడల్పున ఒక పాత అనేది ఉందంట, ఒక బాట అనేది ఇక్కడ వేయడం జరిగింది. ఓకే, ఆ బాట వచ్చేసి 1764 మీటర్ స్క్వేర్ స్థలం ఆక్రమించిందంటండి. ఈ బాట ఒకటే ఏం చేసింది, 1764 మీటర్ స్క్వేర్ ఆక్రమించిందంట. ఇప్పుడు ఏమవుతున్నారు, బాట వెలుపలి భాగం వెంబడి చుట్టుకొలత. సో దీని చుట్టుకొలత బాట వెలుపలి భాగం. సో వెలుపలి భాగం అంటే ఏంటండి, అలాంగ్ ది అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ది రోడ్ అంటారు. అంటే దీని చుట్టుకొలత మనల్ని అడుగుతున్నారు, దీని చుట్టుకొలత మనల్ని అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఏమనుకోవచ్చండి, ఈ పార్క్ మనం సైడ్ ఎక్స్ అని మనం అనుకుంటే, ఇది ఎక్స్ అనుకుంటే ఇది 3 కాబట్టి ఇది 3 తీసేనంటే ఇది ఎక్స్ మైనస్ 6 అవుతుందండి. సో దీని ఏరియాలోంచి అంటే ఎక్స్ స్క్వేర్ లోంచి దీని ఏం తీసేయాలంటే దీని లోపల ఉన్న దాని ఏరియా తీసేయాలంటే ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ని తీసివేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందండి, అప్పుడు మనకి బాట ఉన్న ఏరియా వస్తుంది. ఆ బాట ఉన్న ఏరియా ఎంత ఇచ్చారు, 1764 ఇచ్చాడు. సో 1764 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అండి. అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ ఇంటూ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది అంటే ప్లస్ 12x, 36 కాస్త మైనస్ అయిపోతుంది అంటే మైనస్ 36 is equal to 1764. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు 12x is equal to ఏమవుతుంది, ప్లస్ 36 అటుపక్క వెళ్తుందండి. 36 యాడ్ అయితే ఇది 1800 అవుతుంది. సో 12 15s 180. సో ఇంకొక 0 ఉందంటే ఎక్స్ 150 అయిందండి. ఎక్స్ 150 అయింది. ఇప్పుడు మనం ఏమంటున్నారు, చుట్టుకొలత అడిగారు, పెరిమీటర్ అడిగారు. సో 4x అవుతుందండి. సో 4 into 150 ఎంత అండి, 600 meters అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ వాక్డ్ డయాగనలీ అక్రాస్ ఏ స్క్వేర్ డాట్. అప్రాక్సిమేట్లీ వాట్ వాస్ ద పర్సెంట్ సేవ్డ్ బై నాట్ వాకింగ్ అలాంగ్ ద ఎడ్జెస్. ఒక
చతురస్రాకార స్థలంలోని కర్ణం వెంబడి ఒకతను నడిచాడంట. భుజాల వెంబడి నడవకపోవడం వల్ల అతనికి తగ్గిన దూరం శాతం సుమారుగా ఎంత అన్నారండి. సో క్లియర్గా చూడండి, మనకు ఒక స్క్వేర్ ఉందండి. మనకి ఇప్పుడు దీని సైడ్స్ ఏమి ఇవ్వలేదు, దీని భుజాలు ఏమి ఇవ్వలేదు, మనం ఎంతైనా సరే అనుకోవచ్చండి. మన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అనుకున్నాను. సో ఇది కూడా ఒకటే అవుతుంది. అతను ఏం చేశాడు, కర్ణం ద్వారా నడిచాడంట, ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచాడంట. అయితే ఈ భుజాల ద్వారా నడిచి ఉంటే, ఈ భుజాల ద్వారా నడవకపోవడం వల్ల అతనికి తగ్గిన దూరం శాతం అడుగుతున్నారండి. ఎంత శాతం అతనికి తగ్గింది అంటున్నారు. సో ఈ కర్ణం ఎంత అవుతుందండి, మనకి స్క్వేర్కి √2 అవుతుంది, రైట్? ఎందుకంటే మనకి రూట్ డయాగ్నల్ √2 ఇంటూ సైడ్ అనే ఫార్ములా మనకు తెలుసు. లేదంటే మనం సింపుల్గా హైపోటెన్యూస్ థీరం, మనం పైథాగరస్ థీరం అప్లై చేసుకుంటే సింపుల్గా మనకి ఇది √2 వస్తుంది. ఎందుకంటే √1² + 1² √2 అవుతుంది అనమాట. ఓకే, సో అంటే ఇది మొత్తం ఇప్పుడు ఇలా నడిచుంటే ఎంత ట్రావెల్ చేస్తుంటాడు, 2 ట్రావెల్ చేస్తుంటాడు. కానీ దీనివల్ల ఏం జరిగింది, ఇక్కడ √2 ట్రావెల్ చేశాడు. సో దీనివల్ల అతనికి నడవకపోవడం వల్ల తగ్గిన దూరం శాతం అంటున్నాడు. తగ్గిన దూరం శాతం ఎంత అని మనల్ని ఇక్కడ అడగడం జరిగింది. సో దీని శాతం ఎంతో కనుక్కోవచ్చండి. దీని శాతం ఎంతో కనుక్కొని ఆ తగ్గిన దూరం శాతం 100లోంచి దీన్ని తీసేస్తే మనకి వస్తుంది. సో దీని శాతం ఎంత, ఇంటూ 100 చేయాలి, రైట్? అంటే 2 × 50 అంటే 50√2 వచ్చిందండి. 50√2 50√2 అంటే అప్రాక్సిమేట్గా 50 × 1.4 చేసుకోవచ్చు. అంటే 50 × 14 చేద్దాం. సో 5 × 14 చేస్తే సరిపోతుంది. అంటే 70% వచ్చిందండి. మనకి ఎంత వచ్చింది, 70% వచ్చింది. సో మనల్ని ఇక్కడ ఏమడిగారు, నడవకపోవడం వల్ల అన్నారు. సో నడిచిన దాని వల్ల ఇతనికి 70% వచ్చింది. నడిచింది 70% ఉందంటే నడవకపోవడం వల్ల మిగతా 30% అతనికి సేవ్ అయ్యింది అనమాట. సో 30% ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4 km/h క్రాసెస్ ఏ స్క్వేర్ ఫీల్డ్ డయాగ్నలీ ఇన్ 3 minutes. ద ఏరియా ఆఫ్ ది ఫీల్డ్ ఈజ్. సో చూడండి, 4 కిలోమీటర్ల వేగంతో 4 కిలోమీటర్ల గంటకి వేగంతో ఒక చతురస్రాకారం పొలాన్ని దాని కర్ణం వెంబడి నడవడానికి 3 నిమిషాలు పట్టిందంట. పొలం వైశాల్యం అంటున్నారండి. సో ఇప్పుడు చూడండి, క్లియర్గా మనకి ఇలా ఒక పొలం ఉంది. సో ఈ డయాగ్నల్గా అతను వెళ్ళాడు. 4 గంటలు పర్ హవర్ అన్నాడు, 4 కిలోమీటర్లు పర్ హవర్. ఇప్పుడు మనకి ఏం ఇచ్చారు, అన్ని ఆన్సర్లు మీటర్స్లో ఉన్నాయి మనకి. అంటే 4 కిలోమీటర్లు అంటే 4000 మీటర్లు. హవర్ గంటని నిమిషాల్లోకి మార్చండి, మనకి 60 నిమిషాలు. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, 3 నిమిషాలు నడిచాడంట. కాబట్టి 3 నిమిషాలకి అయితే ఎంత అవుతుంది కావాలి, 1 నిమిషానికి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. 3 నిమిషాల కంటే ఇంటూ 3 చేస్తాం. 3 1 3 20 0 0 2 1 2 200 అంటే 200 నడిచాడండి. 200 మీటర్లు నడిచాడంటే ఇది ఎంత ఉంది, 200 మీటర్లు ఉన్నది. ఇది ఎంత ఉన్నదండి, 200 మీటర్లు ఉన్నది. సో ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు, పొలం యొక్క వైశాల్యం, ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అడుగుతున్నారు. ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ డయాగ్నల్ తెలిసినప్పుడు స్క్వేర్ ఏరియా ఎంత అవుతుంది, ½ d² అవుతుంది. సో ½ × d² ఎంత, 200 × 200 200 × 200. సో 2 1 2 100 100 × 200 20,000 మీటర్ స్క్వేర్. సో 20,000 మీటర్ స్క్వేర్ ఏరియా అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ 20 cm దెన్ ఇట్స్ పెరిమీటర్ మస్ట్ బి. సో చూడండి, ఒక చతురస్రం కర్ణం పొడవు వచ్చేసి 20 సెంటీమీటర్లు అంటండి. అలా అయితే దాని చుట్టుకొలత ఎంత అని మనం అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి డయాగ్నల్ లెంత్ ఇచ్చారండి, కర్ణం యొక్క పొడవు ఇచ్చారు. కర్ణం ఫార్ములా ఏంటంటే √2 ఇంటూ సైడ్ మనం ఏ అనుకుంటే మనకి ఏమవుతుంది, √2 ఇంటూ ఏ = 20 అవుతుంది. అంటే అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి, 20/√2 అంటే ఎంత, 10√2. మళ్ళీ ఇక్కడ ఏమవుతున్నారు, చుట్టుకొలత పెరిమీటర్ అడుగుతున్నారు. పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్ అంటే 4a అండి. సో 4 × 10√2 40√2 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటండి, 40√2 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఇస్ 69696 సెంటీమీటర్ స్క్వేర్, ఇట్స్ డయాగ్నల్ విల్ బి. సో చూడండి, చతురస్రాకార పొలం వైశాల్యం వచ్చేసి 696 అంటే దాని కర్ణము అంటున్నారండి. సో మనకి ఇక్కడ ఏరియా ఇచ్చారు కాబట్టి మనకి భుజం సైడ్ కావాలంటే దీన్ని స్క్వేర్ రూట్ చేయాలండి. 69696. సో దీని స్క్వేర్ రూట్ చేస్తే 69696 స్క్వేర్ రూట్ ఎలా చేస్తామండి, లాస్ట్ రెండింటికి ఒక లైన్ తీసుకున్నాం. ఈ 3 మిగిలిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, 25 × 25 625 అండి. 26 × 26 676. సో 26 తీసుకుంటాం. 27 729 ఎక్కువ అయిపోయిందండి. 26 676 దగ్గర ఉంది కాబట్టి 26 తీసుకున్నాం. సో చివరిలోని
మనం 4 తీసుకోవాలి. ఎందుకంటే మనకి 676 దగ్గర ఉంది, 26 స్క్వేర్ దగ్గర ఉంది కాబట్టి. అంటే మనం ఆల్రెడీ సింప్లిఫికేషన్ లో చెప్పుకున్నాం, ఈ స్క్వేర్ రూట్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. అంటే ఎంత అయింది మనకి 264 అయిందండి. అంటే ఇదేంటి సైడ్ వచ్చేసి 264. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు, కర్ణం డయాగ్నల్ అడుగుతున్నారు. డయాగ్నల్ అంటే √2 ఇంటూ సైడ్ అని చెప్పుకున్నాం. √2 ఇంటూ సైడ్, సైడ్ ఎంత 264. సో √2 అంటే ఎంత అండి 1.414 ఇంటూ 264. సో మనం దీన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 373.296 అప్రాక్సిమేట్ గా వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ విల్ బి ది లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ దట్ స్క్వేర్ ప్లాట్ హూజ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఆఫ్ లెంత్ 40 మీటర్స్ అండ్ బ్రెడ్త్ 40 మీటర్స్. సో చూడండి, 45 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకారపు స్థలంతో సమాన వైశాల్యం గల చతురస్రాకార స్థలానికి గల కర్ణము పొడవు అంటున్నారండి. సో 45 ఇంటూ 40, ఇప్పుడు దీని వైశాల్యమే దీని వైశాల్యం కూడా అవుతుంది అంటారు. అంటే స్క్వేర్ వైశాల్యం కూడా ఏమవుతుంది, 40 ఇంటూ 45 అవుతుందండి. అప్పుడు మనకి ఇదేమవుతుందండి, ఇప్పుడు మనకి ఏరియా వచ్చేసి 45 ఇంటూ 40 వచ్చింది. దీని ఫార్ములా ఏమవుతుంది, ½ d² అనే ఫార్ములా మనకు తెలుసు. ½ d² అనే ఫార్ములా తెలుసు. ఏంటి d అనేది ఏంటి, కర్ణము డయాగ్నల్ అనమాట. సో ఇప్పుడు మనకి సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు, ఈ 2ని ఇటుపక్క మనం పంపించుకుంటే 2 ఇంటూ 45 వచ్చేసి 90 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు d² అండి. సో 9 ఇంటూ 4 36 స్క్వేర్ రూట్ 6, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1 సున్నా వచ్చింది. సో d ఎంత అయింది, 60 మీటర్లు అయ్యింది. ఓకే, సో డైరెక్ట్ గా ఈ చిన్న ఫార్ములాస్ అనేవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ½ d² ఈజ్ ఈక్వల్ టు ఏరియా అవుతుంది d తెలిసినప్పుడు. ఇలా మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ 20% మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ టు దట్ ఆఫ్ ఎ స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ది బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్. చూడండి, ఒక దీర్ఘ చతురస్రపు పొడవు దాని వెడల్పు కంటే 20% ఎక్కువ అంటండి. సో దాని వెడల్పు మనం x అని అనుకుంటే 20% ఎక్కువ. 20% అంటే 5కి 1 ఎక్కువ అని, అంటే పొడవు ఎంత అవుతుంది, 6/5x అవుతుందండి. సో దీని ఏరియా ఇది అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, వెడల్పు సమానంగా భుజం చతురస్రం యొక్క భుజం ఎంతంట, దీని వెడల్పు సమానం ఉందంట. అంటే x ఇంటూ x దీని ఏరియా అవుతుంది. ఈ వైశాల్యాలకి రేషియోలు అడుగుతున్నారండి. మనకి ఏమవుతున్నారు, నిష్పత్తి అడుగుతున్నారు. సో ఈ వీటి నిష్పత్తి అడుగుతున్నారు. సో x క్యాన్సిల్ అయితే 6/5:1 అంటే 6:5 అవుతుంది. సో ఏమవుతుందండి, 6:5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ఈక్వల్ ఏరియాస్ ఇఫ్ దేర్ పెరిమీటర్స్ ఆర్ P1 అండ్ P2 రెస్పెక్టివ్లీ. దెన్ సో చూడండి, ఒక చతురస్రం ఒక దీర్ఘ చతురస్రం రెండిటి వైశాల్యాలు సమానం అంటండి. వాటి చుట్టుకొలతలు వరుసగా P1 P2 అయితే అప్పుడు ఏంటి, ఇది ఏమవుతుంది అంటారండి. సో ఇదేంటి, చతురస్రం యొక్కది P1, దీర్ఘ చతురస్రం ఉంది P2 అనుకున్నాం. సో ఇప్పుడు ఈక్వల్ ఏరియాస్ అన్నారు. మీరు ఏదైనా సరే నెంబర్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. కాబట్టి స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 36 అనుకుంటున్నానండి. రెండిటి వైశాల్యం 36 అనుకుంటున్నాను. సో స్క్వేర్ వచ్చేసి 6 అవుతుంది సైడ్. రెక్టాంగిల్ వచ్చేసి లెంత్ బ్రెడ్త్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. 12 ఇంటూ 3 36 కాబట్టి 12 3 అనుకుంటున్నాను. ఇప్పుడు దీని పెరిమీటర్ ఎంత అవుతుంది, 4 ఇంటూ 6 అంటే 24 అవుతుంది. దీని పెరిమీటర్ ఎంత అవుతుంది, 12 + 3 15 ఇంటూ 2 అంటే ఇది 30 అవుతుంది. సో ఏది పెద్దది ఉందండి, P2 పెద్దది ఉంది. సో P2 ఈజ్ గ్రేటర్ దాన్ P1. సో మనం ఈ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ఏదైనా తీసుకోవచ్చండి నెంబర్ ఇలాగే మనం. ఓకే, ఏది తీసుకొని సాల్వ్ చేసినా సరే మనకి ఇలాగే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ అండ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ద సేమ్ దెన్ ద ఏరియా A and B enclosed by them would satisfy the condition. సో చూడండి, ఒక చతురస్రం ఒక దీర్ఘ చతురస్రం చుట్టుకొలతలు సమానం అంట. అయితే వాటి వైశాల్యాలు A B. సో దీనిది A దీనిది B అండి. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, చుట్టుకొలతలు ఎంతైనా అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 అని అనుకుంటున్నానండి. ఓకే, చుట్టుకొలత 24 అనుకుంటున్నాను. అప్పుడు ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. దీని లెంత్ బ్రెడ్త్ రెండు కలిపితే ఎంత రావాలండి, మనకి 12 రావాలి. రైట్, రెండు కలిపితే 12 రావాలి. అంటే 12 మనం ఎంతైనా అనుకోవచ్చు అండి, 8 4 అని అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏరియా 6² అంటే 36 అవుతుందండి. అంటే A 36 వచ్చింది మనకి. ఇది ఇక్కడ ఏరియా ఎంత అవుతుంది, 8 ఇంటూ 4 32 అయిందండి. ఇక్కడ B వచ్చేసి మనకి 32 వచ్చింది. అంటే A వచ్చేసి మనకి గ్రేటర్ దాన్ B అనేది మనకి కనిపిస్తుంది. A గ్రేటర్ దాన్ B అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం.
ద డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ 4√2 సెంటీమీటర్, ద డయాగ్నల్ ఆఫ్ ఎనదర్ స్క్వేర్ హూజ్ ఏరియా ఇస్ డబల్ దట్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఈజ్. సో చూడండి, ఒక చతురస్ర కర్ణము 4√2 అంట, దాని వైశాల్యానికి రెట్టింపు వైశాల్యం గల మరొక చతురస్రం కర్ణం ఎంత అవుతుంది అంటున్నారు. ముందైతే దీని వైశాల్యం అనుకుందాం. సో కర్ణం వచ్చేసి 4√2 అంట, కర్ణం ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్ ఏ అనుకుందాం, సైడ్ అని చెప్పుకున్నాం. అంటే √2 క్యాన్సిల్ అయితే ఏ 4 వచ్చిందండి. ఏ 4 వచ్చిందంటే వైశాల్యం ఏ స్క్వేర్ అంటే 16 అవుతుంది. దీనికి డబల్ ఉందంట వైశాల్యం, అంటే దీని వైశాల్యం ఎంత అవుతుందండి 32 అవుతుంది. సో 32 వైశాల్యం గల ఆ చతురస్రం యొక్క కర్ణము డయాగ్నల్ కావాలంటున్నారు. సో డయాగ్నల్ ఏంటి, హాఫ్ డి స్క్వేర్. హాఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 అంట, రైట్. హాఫ్ డి స్క్వేర్ ఏంటి, ఏరియా ఫార్ములా డయాగ్నల్ తెలిసినప్పుడు. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 32 64, అంటే డి ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ స్క్వేర్ టు దట్ ఆఫ్ ఎ స్క్వేర్ డ్రాన్ ఆన్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్. సో చూడండి, ఒక చతురస్ర వైశాల్యానికి, చూడండి ఒక చతురస్ర వైశాల్యానికి దాని కర్ణముపై నిర్మించిన చతురస్ర వైశాల్యానికి గల నిష్పత్తి. చూడండి, ఇది ఏంటి, ఒక స్క్వేర్ ఉంది అనుకుంటున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ 1 1 1 అని అనుకుంటున్నాం అండి. సో కర్ణం ఎంత అవుతుందండి, √2 అవుతుందండి. ఓకే, ఇప్పుడు దీని మీద ఇంకొక చతురస్రం నిర్మించారంట, అంటే ఇది √2 కాబట్టి అన్ని ఎంత అవ్వాలి, √2 అవ్వాలండి. ఇప్పుడు దీనికి దీనికి నిష్పత్తి అని అడుగుతున్నారండి. చతురస్ర వైశాల్యం, చతురస్ర వైశాల్యం ఎంత, ఇక్కడ 1, ఇక్కడ ది కర్ణం, దీని ఈ చతురస్ర వైశాల్యం ఎంత, కర్ణం మీద ఏర్పడిన చతురస్రం యొక్క వైశాల్యం √2 ఇంటూ √2 అంటే 2, అంటే 1:2 నిష్పత్తిలో ఉంటాయని మనం చాలా సింపుల్ గా చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఈ డయాగ్రామ్ కూడా వేసుకోకుండానే సింపుల్ గా చెప్పచ్చు. మనకు బేసిక్ ఫార్ములాస్ అనేవి తెలిస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే చాలా చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మనకి చాలా సింపుల్ గా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.